హలో అండి. మనం టీచింగ్ మెథడాలజీలో భాగంగా అంటే ఇంతవరకు కూడా అంటే కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్, ఓకే. నెక్స్ట్ డెఫినిషన్స్ ఆఫ్ టీచింగ్, మీనింగ్ ఆఫ్ టీచింగ్, తర్వాత నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్, టీచింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మోడర్న్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. ఇప్పుడు కంటిన్యూషన్‌గా ఫిలాసఫీస్ అండ్ అప్రోచెస్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, వాట్ ఆర్ ద అప్రోచెస్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే మనం నేర్చుకోవడం కదా! అంటే మనం ఎడ్యుకేట్ అవుతున్నాము అంటే వి ఆర్ లెర్నింగ్ సంథింగ్. ఓకే. సో, దట్ మీన్స్ ఎడ్యుకేషన్. సో, వాట్ ఆర్ ద అప్రోచెస్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ప్రతి ఒక్కరు బుక్స్ ఇస్తేనే నేర్చుకుంటారా? ప్రతి ఒక్కరు ఒక టీచర్ చెప్తేనే నేర్చుకుంటారా? సో, కొన్ని ఏంటంటే వాళ్ళకి నేచర్ కూడా నేర్పిస్తది. కొన్ని ఏంటంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా నేర్పిస్తాయి. కొన్ని వాళ్ళ బిలీఫ్స్ నేర్పిస్తాయి. సో, దేర్ ఆర్ మెనీ అప్రోచెస్ ఇన్ ద ఎడ్యుకేషన్. దేర్ ఆర్ మెనీ అప్రోచెస్ ఇన్ ద ఎడ్యుకేషన్. ఓకే. సో, వాట్ ఆర్ ద ఫిలాసఫీస్ ఆర్ అప్రోచెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఏంటంటే ఐడియలిజం. ఫస్ట్ వన్ ఐడియలిజం. ఐడియలిజం ఆర్ బిలీవింగ్ అంటే ఏంటంటే రియల్ నాలెడ్జ్ ఈస్ పర్సీవ్డ్ ఇన్ మైండ్. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక రియల్ నాలెడ్జ్ అనేది వాళ్ళ మైండ్‌లో ఆల్రెడీ ఉండుంటుందన్నమాట. సో, వాల్యూస్ ఆర్ అబ్సల్యూట్, ఎటర్నల్ అండ్ చేంజింగ్. గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ క్రియేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ స్పిరిట్. అంటే వాళ్ళకేంటంటే మన నమ్మకం అన్నమాట. నమ్మకంతో కొన్ని నేర్చుకుంటాం. కొన్ని నమ్మకాలుంటాయి. వాటి వల్ల మనం కొంచెం ఎడ్యుకేట్ అవుతామన్నమాట. అంటే సపోజ్ కొన్ని మన ఇంట్లోని ప్రతి ఒక్కరికి కొన్ని నమ్మకాలుంటాయి. అవి అలానే చెయ్యాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు మనకి చెప్తుంటారు. మనము అలాగే ఫాలో అవుతాం. సో, వి ఆర్ గోయింగ్ టు ఎడ్యుకేట్ అనమాట. అంటే మనకి వేరే ఇప్పుడు సపోజ్ మనకి టేబుల్ మేనర్స్ ఉంటది. ఓకే. తర్వాత మార్నింగ్ అనేది బ్రేక్‌ఫాస్ట్ చేసే ముందు వి నీడ్ టు బ్రష్ టీత్. ఓకే. సో, స్నానం అది చేయాలి. సో, వి హావ్ సర్టెన్ హ్యాబిట్స్ అనమాట. అవన్నీ ఏంటంటే మనం ఒక నమ్మకం ద్వారా అంటే ఇలానే చెయ్యాలి అని ఒక పెద్దలు నేర్పించిన నమ్మకం ద్వారా మనం అది ఫాలో అయిపోతామనమాట. దాన్నే మనం ఐడియలిజం ఆర్ అంటే బిలీవింగ్ అంటాం. అంటే రియల్ నాలెడ్జ్ ఈస్ పర్సీవ్డ్ ఇన్ మైండ్ అనమాట. ఆల్రెడీ మనకి పెద్దవాళ్ళు చెప్పడమో, లేకపోతే పెరుగుతున్న కొలది మనకి గాడ్ మీద వచ్చిన నమ్మకమో, ఇవన్నీ కూడా ఏంటంటే వి ఆర్ బిలీవింగ్ అంటే ఒక బిలీవింగ్ ద్వారా, ఒక బిలీఫ్ ద్వారా మనం కొంత నాలెడ్జ్ అనేది అక్వైర్ చేస్తాం. దాన్నే మనం ఫిలాసఫీస్ ఆర్ అప్రోచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ బిలీవింగ్ అంటే ఐడియలిజం. ఐడియలిజం అంటే నమ్మకం అనమాట. అంటే నమ్మిన దాని మీద. అంటే మనం బిలీవ్ చేసిన దాని మీద మనకి ఈ యొక్క నాలెడ్జ్ అనేది అంటే మనం బిలీవ్ చేసిన దాని మీద మనం గెయిన్ చేసుకున్న నాలెడ్జ్‌ని మనం ఐడియలిజం బేస్డ్ అప్రోచ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటామనమాట. అలాగే న్యాచురలిజం. న్యాచురలిజం అంటే ఏంటంటే, ఇఫ్ ఇట్ డస్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అంటే గాడ్ మీద నమ్మకం అది కాదు. సోల్, స్పిరిచువల్ వరల్డ్ మీద అసలు వీళ్ళు నమ్మరనమాట. సెన్సెస్ అండ్ నేచర్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఆల్ ద నాలెడ్జ్. అంటే సెన్స్ ఆఫ్ టచ్ గాని, సెన్స్ ఆఫ్ హియర్ గాని, సెన్స్ ఆఫ్ సీయింగ్ గాని వీటి వల్ల నేర్చుకున్న దాన్ని న్యాచురలిజం అంటారనమాట. అంటే గివ్ యువర్ స్కాలర్ నో వెర్బల్ లెసన్స్, హీ షుడ్ బి థాట్ బై ద ఎక్స్‌పీరియన్స్ అలోన్. సో, మన స్కాలర్స్‌కి అందుకే మనకి పీహెచ్‌డీలో ఈ వెర్బల్ లెసన్స్ అనేవి ఏమీ ఉండవు. ఓన్లీ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్‌ల ద్వారానే వాళ్ళంతా నేర్చుకుంటారనమాట. సో, అంటే సోర్స్ ఆఫ్ నేచురల్‌గా నేర్చుకునేదాన్ని, నేచురల్‌గా ఎడ్యుకేట్ అయ్యేదాన్ని మనం నేచురలిజం అంటామనమాట. అలాగే ప్రెగ్మాటిజం అంటే ప్రాక్టికల్స్ ఇన్ నేచర్ అంటే ఎక్స్‌పీరియన్స్ అయిన దాని మీద నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్‌గా children should be encouraged to discover, investigate facts of life. So, education must develop the laboratory habit of mind. Method of teaching should be experimental. So, ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా ఉండాలి. అంటే మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఎక్స్‌పెరిమెంటల్‌గా ఉండాలనమాట. సో, అలాగా సో, children should be encouraged to discover and investigate the facts of life. Education must develop the laboratory habit of mind. The method of teaching should be experimental. సో, వాళ్ళేంటంటే చిల్డ్రన్స్‌కి మనం ఎంకరేజ్ చేయాలి. ఎక్స్‌పెరిమెంట్స్ చేసి మీరు నాలెడ్జ్ మీరే తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక విషయం చెప్పాననుకోండి. లైక్ ఒక ఎక్స్‌పెరిమెంట్ అంటే
బ్లూ లిట్మస్ టర్న్ రెడ్ కలర్ అని చెప్పేసి వెన్ యూ పుట్ దిస్ లిట్మస్ పేపర్ ఇన్ అ పర్టికులర్ సొల్యూషన్ దెన్ ఇట్ విల్ టర్న్స్ ఇంటూ రెడ్ అని చెప్పేసి నేను థియరీగా చెప్పాను అనుకోండి, ఓకే బ్లూ లిట్మస్ టర్న్ రెడ్, బ్లూ లిట్మస్ టర్న్ రెడ్ అని చెప్పేసి వాళ్ళు చదువుకుంటారు. అదే ప్రాక్టికల్గా చేయమని చెప్పాను అనుకోండి, వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట. అందుకే చిల్డ్రన్స్కి ఏంటంటే ప్రాక్టికల్గా నేర్చుకోమని చెప్పేసి వాళ్ళకి ఒక అవకాశం అనేది మనం కల్పించాలి. దాన్నే ప్రెగ్మాటిజం అంటారు. అంటే ప్రాక్టికల్గా వాళ్ళు చేసి నేర్చుకున్న ఎడ్యుకేషన్ని మనం ప్రెగ్మాటిజం అంటాం. అలాగే కన్స్ట్రక్టివిజం కూడా హ్యూమన్స్ జనరేట్ నాలెడ్జ్ అండ్ మీనింగ్ ఫ్రమ్ దర్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకున్నదాన్ని కన్స్ట్రక్టివిజం అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అనుకున్నారు అనుకోండి, రేపొద్దున్న ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ వచ్చేస్తాయి పక్కగాని, ఈ మాత్రం చదివితే చాలు అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, రేపొద్దున్న అవి రాలేదు, ఆ క్వశ్చన్స్ వాళ్ళకి రాలేదు అనుకుందాం, వేరే నెక్స్ట్ లెవెల్లో ఏదో క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది అనమాట, అవి కూడా చదవాలి, ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతారో మనకి తెలీదు అని చెప్పేసి ఒక ఐడియా అనేది. అంటే వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ ద్వారా తెచ్చుకున్న దాన్ని మనం కన్స్ట్రక్టివిజం అంటాం అనమాట. అలాగే హ్యుమానిజం అంటే స్టడీ ఆఫ్ ద సెల్ఫ్, మోటివేషన్ అండ్ గోల్స్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ పర్టికులర్ ఇంట్రెస్ట్. అంటే అంటే ఏదైతే పర్టికులర్ ఇంట్రెస్ట్ ఏ ఏరియాస్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏరియాస్కి పర్టికులర్గా సెల్ఫ్ అంటే స్టడీ ఆఫ్ ద సెల్ఫ్ అంటే తనని తాను తెలుసుకోవడం, అలాగే మోటివేట్ అవ్వడం, అలాగే గోల్స్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ద పర్టికులర్ ఇంట్రెస్ట్, దాన్ని మనం హ్యుమానిజం అంటాం. అలాగే రేషనలిజం అంటే నాలెడ్జ్ ఈజ్ ఎక్వైర్డ్ బై ఎ రీజన్. నాలెడ్జ్ అనేది ఒక కారణం ద్వారా వస్తుంది అని ఒక రీజన్ ద్వారా వస్తుంది అని తెలిసింది రేషనలిజం అంటారు. అంటే ఒక రీజన్ ద్వారా మనం తెలుసుకుంటాము ఏదన్నా అని చెప్పే అప్రోచ్ని రేషనలిస్టిక్ అప్రోచ్ అంటారు. అలాగే ఎంప్రికిజం అంటే ఏంటంటే సెన్సెస్. నాలెడ్జ్ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ త్రూ సెన్సెస్. అంటే ఇప్పుడు సపోజ్ మనకి హాట్ వాటర్ వేడిగా ఉంటుంది, పిల్లల్ని టచ్ చేయొద్దు అని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి అర్థం అవ్వదు. ఓకే, ఒక్కసారి కనుక వాళ్ళు ఏదైనా ముట్టుకోవడం అంటే జరిగింది అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఇంకా ఆటోమేటికల్గా ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అంటే ఇంకా ఖచ్చితంగా వేడి నీళ్ళు అనేది ముట్టుకోకూడదు, వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సమ్ మోర్ హీట్, అంటే వేడిగా ఉంటుంది, కాలిపోతుంది అని చెప్పేసి అది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దే విల్ గెట్ నాలెడ్జ్ అనమాట. సో ఈ విధంగా బిలీవింగ్ అంటే అప్రోచ్ అనేది, అంటే బిలీవింగ్ అనేది మనకి అంటే అప్రోచెస్ ఎడ్యుకేషన్ అనేది బిలీవ్ ద్వారా రావచ్చు, న్యాచురల్గా నేర్చుకోవాలి అనుకోవచ్చు, ప్రాక్టికల్స్గా నేర్చుకోవచ్చు, కన్స్ట్రక్టివిజం అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవచ్చు, హ్యుమానిజం అంటే తన గురించి తాను తెలుసుకోవడం, అలాగే బయట విషయాలు కూడా తెలుసుకోవడం దానివల్ల నేర్చుకోవచ్చు, రేషనలిజం అంటే నాలెడ్జ్ ఇస్ ఎక్వైర్డ్ బై ఎ రీజన్, ఒక రీజన్ ద్వారా నేర్చుకోవచ్చు. అలాగే ఎంపిరికిజం అంటే సెన్సెస్ ద్వారా కూడా నాలెడ్జ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. సో దేర్ ఆర్ వేరియస్ అప్రోచెస్ ఇంటూ ఎడ్యుకేషన్. ఓకే, సో మీకు నెట్లో కానీ సెట్లో కానీ క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే పర్టికులర్ అంటే ఇఫ్ ఎడ్యుకేషన్ మస్ట్ డెవలప్ ద ల్యాబొరేటరీ హ్యాబిట్ ఆఫ్ మైండ్. అయితే ఈ కాన్సెప్ట్ చెప్పిన అప్రోచ్ ఏంటి అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇన్ విచ్ అప్రోచ్ దిస్ కాన్సెప్ట్ వాస్ డెవలప్డ్, దట్ ఎడ్యుకేషన్ మస్ట్ డెవలప్ ఇన్ ద ల్యాబొరేటరీ హ్యాబిట్ ఆఫ్ మైండ్. ఈ టైప్లో అడిగేది మీరు ప్రెగ్మాటిజం. ల్యాబొరేటరీ అంటే ఏంటి? ప్రాక్టికల్ నేచర్. ప్రెగ్మాటిజం అంటే ప్రాక్టికల్ నేచర్. సో ప్రెగ్మాటిజం అప్రోచ్లో ఈ యొక్క లైన్స్ అనేవి చెప్పడం జరిగిందని చెప్పేసి మీకు గుర్తుంటే యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ద ఆన్సర్ యాజ్ ప్రెగ్మాటిజం అనమాట. సో ఈ విధంగా మీకు రేపు ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. లెవెల్స్ ఆఫ్ టీచింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. లెవెల్స్ ఆఫ్ టీచింగ్, మెమొరీ, అండర్స్టాండింగ్ అండ్ రిఫ్లెక్సివ్ లెవెల్స్. సో వీటి గురించి మనం 1 by 1 క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, ఏ టీచింగ్ జాబ్ నీడ్స్ ప్యాషన్, డెడికేషన్, రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఆఫ్ షేపింగ్ ద స్టూడెంట్ అండ్ జనరేషన్స్ టు కమ్ అనమాట. ఒక టీచింగ్ జాబ్ అనేది ఏంటంటే ప్యాషన్, డెడికేషన్, రెస్పాన్సిబుల్ బిహేవియర్. ఒక టీచింగ్ జాబ్ అంటేనే దాని మీద ప్యాషన్ ఉండాలి, దాని మీద డెడికేషన్ ఉండాలి, ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఉండాలి. ఆ బిహేవియర్ దేనికి అంటే ఒక స్టూడెంట్ యొక్క
బిహేవియర్‌ని షేప్ చేసే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. అలాగే జనరేషన్స్ టు కమ్ అనమాట. అంటే స్టూడెంట్స్ అండ్ ద నెక్స్ట్ జనరేషన్స్ టు కమ్. సో, ఇలాంటి ఉన్న వ్యక్తే టీచింగ్ జాబ్‌కి ఫిట్ అవుతారనమాట. ఓకే. సో, టీచింగ్ జాబ్ నీడ్ ప్యాషన్. అంటే టీచింగ్ జాబ్‌కి నాట్ బికాస్ ఆఫ్ కంఫర్టబిలిటీ, నాట్ బికాస్ ఆఫ్ సాలరీ, ప్యాషన్ ఉంటేనే ఒక టీచింగ్ జాబ్‌కి ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. సో, టీచింగ్ జాబ్స్ నీడ్స్ ప్యాషన్, డెడికేషన్ ఉండాలి. రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఆఫ్ షేపింగ్ ద స్టూడెంట్ ఉండాలి. ఓకే. అలాగే టీచింగ్ జాబ్ డిమాండ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్, టెక్నిక్స్ అండ్ మెథడ్స్ యాజ్ కంపేర్ టు అదర్ ప్రొఫెషన్స్. సో, ఒక టీచింగ్ జాబ్‌లోనే ఏంటంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేయాల్సి ఉంటది. డిఫరెంట్ టెక్నిక్స్ అప్లై చేయాల్సి ఉంటది. డిఫరెంట్ మెథడ్స్ అప్లై చేయాల్సి ఉంటది. యాజ్ కంపేర్ టు అదర్ ప్రొఫెషన్స్. సో, అంటే ఆ జాబ్‌కి అంత అవసరం అనమాట ఇవన్నీ. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్ ఆఫ్ డిఫరెంట్ స్టూడెంట్స్ మన టీచర్ ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో, టీచింగ్ జాబ్ డిమాండ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్. ఓకే. సో, next, in this article we are going to discuss the desired level of thinking about teaching and how the teacher can use these levels of teaching. అంటే ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ ఆర్టికల్లోని మనం డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందో నేర్చుకుందాము. అలాగే హౌ టీచర్ యూజెస్ ఈ టెక్నిక్స్ అన్ని ఎలా యూజ్ చేస్తారని చెప్పేసి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. సో, ఇక్కడ ఈ స్లైడ్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అనేది 3 టైప్స్‌లో ఉంటుంది. మెమరీ, అండర్‌స్టాండింగ్ అండ్ రిఫ్లెక్సివ్ లెవెల్. టీచింగ్ జాబ్ నీడ్స్ ప్యాషన్, డెడికేషన్, రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఫర్ షేపింగ్ ద స్టూడెంట్. అలాగే టీచింగ్ జాబ్ డిమాండ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్, టెక్నిక్స్ అండ్ మెథడ్స్ యాజ్ కంపేర్ టు అదర్ professions. Today in this article we are going to discuss the desired level of thinking about teaching and how a teacher can use these levels of teaching. Okay, next. Moving on to the next slide. First కి వెళ్ళిపోదాము. Memory level of teaching. Memory level of teaching. Okay. What is memory level of teaching? Okay, so it is a memory level of teaching in which teaching is done to provide textbook knowledge to the students and the emphasis is more given to the memorization rather than లెర్నింగ్. అంటే మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది అంటే మనకి అలాగా బుక్స్ చదివిస్తారనమాట. అంటే అలా కంటిన్యూస్‌గా చదివించడం వల్ల వాళ్ళకేంటంటే అర్థమవుతుందనమాట. ఓకేనా. సో, కంటిన్యూస్‌గా బుక్స్ అవి అలా చదవడం వల్ల వాళ్ళకి అలాగా గుర్తుండిపోయేదాన్ని మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటాము. అంటే ఇట్స్ ఇన్ ద మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్, ఏ టీచింగ్ కెన్ బి డన్ ప్రొవైడెడ్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్ అండ్ గివ్స్ మోర్ మెమరైజేషన్ రాదర్ దాన్ లెర్నింగ్ అనమాట. అంటే అర్థం చేసుకొని చదివిన దానికన్నా గుర్తు పెట్టుకొని చదివిన దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మెథడ్‌ని మనం మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేసి అంటామనమాట. ఇట్స్ a memory level of teaching in which the teaching is done to provide textbook knowledge to the students and the emphasis is given more to memorization rather than learning. It is not said to be the best level of teaching as memorizing anything is not good and the importance should be given to understanding the concept. అంటే ఈ మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ నే మనం బెస్ట్ మెథడ్ అని చెప్పేసి మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఇట్ ఈస్ అంటే ఓన్లీ మగ్గింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఆన్సర్ అయితే రాయగలుగుతారు కంటిన్యూస్‌గా, ఒక తప్పు కూడా లేకుండా. కాకపోతే కాన్సెప్ట్ అనేది వాళ్ళకి అర్థమవ్వదు. సో, అండర్‌స్టాండింగ్ ద కాన్సెప్ట్ అనేది చాలా అవసరం కాబట్టి ఈ మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది అంత గుడ్ అనైతే మనము అనకూడదనమాట. సో, దిస్ లెవెల్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద మెమరీ పవర్. అలా కంటిన్యూస్‌గా దాని గురించి చదవడం, కంటిన్యూస్‌గా దాని గురించి ఆలోచించడం, దీనివల్ల ఏంటంటే మెమరీ పవర్ అనేది బాగా పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి? It is to provide textbook knowledge to the students and the emphasis is more given to memorization rather than learning. అంటే ఎక్కువగా కూడా
మెమరీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన దాన్ని మనం ఏంటది మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అని చెప్పేసి చెప్తాము. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? మరి ఈ ఈ ఈ లెవెల్ ఆఫ్ టీచింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటంటే యూజ్‌ఫుల్ ఫర్ స్లో లెర్నర్స్. ఓకే. మరంతే కదా! తొందరగా చదవలేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ కాన్సెప్ట్ ఒకేసారి నేర్చుకోలేని వాళ్ళకి ఈ యొక్క మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. హెల్ప్‌ఫుల్ టు చిల్డ్రన్ ఫర్ లెర్నింగ్ ఏ న్యూ కాన్సెప్ట్. ఒక న్యూ కాన్సెప్ట్ ఏదైనా చదివేటప్పుడు దాన్ని అంటే అలాగా ఆ టైంకి మరి వెంటనే రావాలి అంటే హి ఆర్ షీ నీడ్ టు మగ్ అప్ అనమాట. సో, అలాంటి వాళ్ళకి మెమరీ లెవెల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద మెమరీ లెవెల్? డిసడ్వాంటేజెస్ అంటే నాట్ బెనిఫిట్ ఫర్ ద హైయర్ క్లాసెస్. అంటే హైయర్ క్లాసెస్ వాళ్ళకి మగ్గింగ్ అనేది ఉపయోగపడదు. దే నీడ్ టు గెయిన్ ద కాన్సెప్ట్ కాబట్టి వాళ్ళకిది బెనిఫిట్ అవ్వదు. డామినెన్స్ ఆఫ్ ద టీచర్ అంటే టీచర్ డామినెన్సే ఎక్కువైపోతుంది ఇందులో. మెమరీ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ కనుక, మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ కనుక ఎంచుకున్నట్టయితే టీచర్ యొక్క డామినేషన్ అనేది ఎక్కువుంటుంది. ఇంటరాక్షన్ లెవెల్ ఈస్ లో ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్‌లో ఇంటరాక్షన్స్ ఏముండదు. ఎవరి బుక్ ఆళ్ళకిచ్చిర్రో ఆళ్ళలా కూర్చొని చదువుకోవడం. స్టూడెంట్స్ డోంట్ గెట్ ఎ ఛాన్స్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్. అంటే వాళ్ళంతట వాళ్ళు తెలుసుకొని చదివే యొక్క ఛాన్స్ అనేది ఈ సిట్యుయేషన్స్‌లో పిల్లలకి ఉండదనమాట. సో, దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద మెమరీ లెవెల్. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలంటే మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి? కంటిన్యూస్‌గా పిల్లలకి ఒక పుస్తకం ఇచ్చేసి, ఒక 4 లైన్‌లు, 5 లైన్‌ల ఆన్సర్ ఇచ్చేసి, దాన్ని అలా మగ్గప్ చేయించడమే మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనమాట. సో, దానివల్ల ఏంటంటే, ఒక ఆఫ్ కాదు కదా, ఒక ఈజ్ కాదు కదా, ఒక దా కాదు కదా, ఏది మిస్ అవ్వకుండా కంప్లీట్‌గా ఆ సెంటెన్స్ అది ఆన్సర్ అంతా కంప్లీట్ చేస్తారు గానీ, దానికి సంబంధించిన ఆహ్, కాన్సెప్ట్ అయితే మాత్రం వాళ్ళకి అర్థం అవ్వడం అనేది జరగదనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఓకే. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. అండర్‌స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. అండర్‌స్టాండింగ్ లెవెల్ అంటే అర్థం చేసుకొని చదవడం అనేది అండర్‌స్టాండింగ్ లెవెల్ అన్నమాట. అండర్‌స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఈస్ మోర్ డెలిబరేట్ టీచింగ్ మెథడ్ ఇన్ విచ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ విత్ ద కాన్సెప్ట్ యాస్ ద నేమ్ ఇంప్లైస్ కాంప్రిహెండ్ అంటే గ్రాస్ప్ మెంటలీ. అంటే వాళ్ళు ఏం చదువుతున్నారో అది మెంటల్‌గా వాళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్పడాన్నే అండర్‌స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అండర్‌స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఈస్ మోర్ డెలిబరేట్ టీచింగ్ మెథడ్. ఇది చాలా అంటే ఫ్రీక్వెంట్‌గా జరగాల్సిన టీచింగ్ మెథడ్. ఇట్స్ వెరీ డెలిబరేటివ్ అన్నమాట. అంటే ఇన్ విచ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు కాన్సెప్ట్‌ని నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారు, దాన్ని బట్టి చదువుతారన్నమాట. సో, దట్ ఈస్ నథింగ్ బట్ అండర్‌స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనొచ్చు. దే ఎవాల్యుయేట్ ద కాన్సెప్ట్ అండ్ బ్రింగ్ టుగెదర్ ద ఫ్యాక్ట్. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ స్పేస్. సో, ఈ అండర్‌స్టాండింగ్ లెవెల్‌లోనే చెప్పిన వాళ్ళకి బావుంటుంది. అలాగే నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా బావుంటుంది. In this teaching stage, teachers use debates, seminars, explanations and other similar methods. సో, ఏదైతే ఈ అండర్‌స్టాండింగ్ లెవెల్ ఉంటుందో దానిలో ఏంటంటే టీచర్స్ అనేవాళ్ళు సెమినార్స్ బట్టి అర్థమయ్యేలా చెప్పొచ్చు. లేతే ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వచ్చు వాళ్ళు అర్థమయ్యేలాగా. తర్వాత అదర్ సిమిలర్ మెథడ్స్ ఏవైనా సరే వాళ్ళు అప్లై చేయొచ్చు. అంటే ఒక కాన్సెప్ట్‌ని అర్థం చేయడానికి పిల్లలకి ఎంత అవసరమో అంతా కూడా వాళ్ళు చెప్పొచ్చనమాట. సో, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద అండర్‌స్టాండింగ్ లెవెల్? ఎఫెక్టివ్ లెర్నింగ్ ఆబ్వియస్‌లీ కదా! ఒకటి మనం అర్థం చేసుకొని చదివాము అంటే, ఆ చదివినప్పుడు కూడా మనం చాలా ఇంట్రెస్టింగ్‌గా చదువుతాం. సో, లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్ అవుతుంది. అలాగే డెవలప్‌మెంట్ ఆఫ్ డిఫరెంట్ కాగ్నిషన్ లెర్నింగ్స్ అంటే డిఫరెంట్ పర్సెప్షన్ లెర్నింగ్స్ అనేవి ఇక్కడ డెవలప్ అవుతాయి అండర్‌స్టాండింగ్‌లో. అంటే తన వే ఆఫ్ విధానం వేరేగా ఉంటుంది. ఇంకొక పర్సన్ చదువుకునే విధానం అనేది వేరేగా ఉంటుంది. సో, అలాగా మనకి డిఫరెంట్ వేస్ ఆఫ్ ఐ మీన్ పర్సెప్షన్స్ అనేవి వాళ్ళకి ఉంటాయన్నమాట. అలాగే సెట్ స్టేజెస్ ఫర్ ఎంటరింగ్ ఇంటూ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. సో, ఎప్పుడైతే అర్థమయ్యే స్టేజ్ నుండి వాళ్ళు నెక్స్ట్ రిఫ్లెక్టివ్ లెవెల్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. బాగా అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి కూడా ఎళ్ళే అవకాశం ఉంటుంది. ఇంటరాక్షన్ లెవెల్ ఈస్ గుడ్. సో, ఇందులోని అంటే మెమరీ లెవెల్‌లోనైతే కామ్‌గా కూర్చొని ఎవరి బుక్కాళ్ళు చదువుకోవడమే కదా! ఈ అండర్‌స్టాండింగ్ లెవెల్‌లోనేంటంటే ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద మరి అండర్‌స్టాండింగ్ లెవెల్‌లో డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇగ్నోర్ హై కాగ్నిటివ్ ఎబిలిటీస్. సో, అంటే ఇక్కడ మనకి హయ్యర్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అంటే సెల్ఫ్ లెర్నింగ్ ఎబిలిటీస్ అనేవి ఇగ్నోర్ చేయబడతాయి ఇక్కడ. అలాగే లెస్ ఎంఫసిస్ ఆన్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. అంటే వాళ్ళకి వాళ్ళే మోటివేట్ అవ్వడం అనేది ఇక్కడ తక్కువన్నమాట. బికాజ్ వీళ్ళేంటంటే
అంటే సర్టెన్ ఎన్విరాన్మెంట్ అంటే సోషల్‌గా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు కాబట్టి ఇంట్రిన్సిక్ మోటివేషన్ అనేది కొంచెం తగ్గొచ్చు. నో ఇండివిడ్యువల్ లెర్నింగ్ కదా! ఇండివిడ్యువల్ లెర్నింగ్ అనేది టీచర్ సెంటర్డే అండర్‌స్టాండింగ్ లెవెల్ కూడా. అంటే టీచర్ ఎంతవరకు అర్థం చేసిపిచ్చి చదివిపిస్తారో వాళ్ళ లెవెల్ ఆఫ్ కూడా అంతే ఉంటుందనమాట. సో, అంటే టీచర్ ఎంతవరకు చెప్తారో అంతవరకే వాళ్ళు అర్థం చేసుకుంటారు. దిస్ ఈస్ అండర్‌స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. So hope you understand the memory level as well as understanding level. We are moving on to the reflective level. Reflective level of teaching. What is reflective level of teaching? So the introspective self-analyzing level of teaching is also known as a reflective level. Self-analyzing. ఓకే. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్‌లోకి మారిపోతుంది అని చెప్పేసి మెమరీ లెవెల్‌లో బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ రెడ్, బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ రెడ్, బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ రెడ్ ఈ విధంగా ఆళ్ళు చదువుతారు. అదే అండర్‌స్టాండింగ్ లెవెల్‌లో ఓహో! బ్లూ లిట్మస్ పేపర్ రెడ్‌గా అవుతుందా అని చెప్పేసి ఆళ్ళు అర్థం చేసుకుంటారు. మరి రిఫ్లెక్టివ్ లెవెల్‌లో అవునా! సో, పలానా సొల్యూషన్‌లో కలిపితే బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ అయిందా? మరి వేరే సొల్యూషన్‌లో కలిపితే బ్లూ లిట్మస్ ఏ కలర్ వస్తుంది? ఈ విధంగా అనేది రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనమాట. అంటే సెల్ఫ్ అనలైజింగ్ ద ఇంట్రోస్పెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ రిఫ్లెక్టివ్ లెవెల్ అనమాట. సో, అంటే వాళ్ళంతట వాళ్ళు అనలైజ్ చేసుకున్న దాన్ని మనం రిఫ్లెక్టివ్ లెవెల్ అని చెప్పేసి అంటాం. దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ మెథడ్. దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ మెథడ్. అంటే ఈ మెమరీ కాదు, అండర్‌స్టాండింగ్ కాదు, మోస్ట్ అడ్వాన్స్డ్ మెథడ్‌లోని మనకి రిఫ్లెక్టివ్ లెవెల్ అని చెప్పేసి మనం చెప్పొచ్చనమాట. అలాగే దిస్ ఈస్ బికాస్ టీచింగ్ డస్ నాట్ ఎండ్ అంటిల్ ద స్టూడెంట్స్ హ్యావ్ గ్రాస్ప్డ్ ద ఐడియా. పిల్లలకి వాళ్ళ ఐడియా వాళ్ళు తెలుసుకున్నంత వరకు కూడా టీచింగ్ అనేది ఎండ్ అవ్వడం అవ్వదనమాట. ఇట్ గోస్ బియాండ్ కాంప్రిహెన్షన్ అండ్ రిక్వైర్స్ స్టూడెంట్స్ టు ఫోకస్ ఆన్ వాట్ దే హ్యావ్ అండర్‌స్టూడ్. సో, అంటే అంటే ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్పడం వల్ల అది అక్కడితోనే ఆగిపోండి అనేం ఆళ్ళ ఉద్దేశం కాదనమాట. సో, దే కెన్ మూవ్ బియాండ్ ఇట్. అంటే ఆ కాన్సెప్ట్‌ని దాటి కూడా వాళ్ళు ఆలోచించొచ్చు. వాట్ దే హ్యావ్ అండర్‌స్టూడ్ అనేది అంటే ఫోకస్ చేసుకోవచ్చు. వాళ్ళేం అర్థం చేస్తున్నారు? ఆళ్ళు అర్థం చేసుకుంది కరెక్టా? రాంగా? సో, దీని మీద కూడా వాళ్ళు ఫోకస్ చేసుకోవచ్చనమాట. సో, దట్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద రిఫ్లెక్సివ్ లెవెల్ యాక్చువల్లీ. అంటే సెల్ఫ్ అనలైజింగ్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా మెమరీ లెవెల్‌లో ఏంటి అంటే వాళ్ళు ఏదైతే ఉందో అది అలా కంటిన్యూస్‌గా అలాగా మగ్గప్ చేయడాన్ని మెమరీ లెవెల్. అర్థం చేసుకొని చదవడాన్ని అండర్‌స్టాండింగ్ లెవెల్ అని చెప్పేసి అంటాము. అర్థం చేసుకున్నది అప్లై చేస్తూ చదువుకోవడాన్ని మనం రిఫ్లెక్సివ్ లెవెల్ అని చెప్పొచ్చనమాట. సో, దిస్ ఈజ్ అంటే బియాండ్ ద టీచింగ్ అనమాట. బియాండ్ టీచింగ్ మనం వీళ్ళకి రిఫ్లెక్టివ్‌లోని వాళ్ళంతట వాళ్ళు నేర్చుకోవడానికి మనం హెల్ప్ చేయొచ్చనమాట. దిస్ ఈజ్ అబౌట్ రిఫ్లెక్సివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. సో, దిస్ ఈజ్ అబౌట్ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. సో, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? మరి దీనికి కూడా కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా! సో, రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ టీచర్ ఫాలో అవ్వడం వల్ల ఇది లెర్నర్ సెంటర్డ్ ప్రాసెస్ అయిపోతుంది. అంటే లెర్నర్‌కి వచ్చిన ఐడియాస్ కాబట్టి అది లెర్నర్ సెంటర్డ్ ప్రాసెస్ అవుతుంది. అలాగే డెవలప్‌మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి డెవలప్ అవుతాయి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ కదా! అంటే ఏదైనా ఒక కేస్ స్టడీస్ లాంటివి అంటే ఓన్‌గా వాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే మాక్సిమం ఫ్లెక్సిబిలిటీ, డెవలప్‌మెంట్ ఆఫ్ క్రియేటివిటీ, సెల్ఫ్ మోటివేషన్ ఇవన్నీ వాళ్ళలో డెవలప్ అవుతాయన్నమాట. సో, డెవలప్‌మెంట్ ఆఫ్ క్రియేటివిటీ. సో, ఇప్పుడే నేను చెప్పినట్టు బ్లూ లిట్మస్ పేపర్ ఏమొంచి రెడ్ కలర్‌లోకి మారిందా? సో, ఒక సొల్యూషన్‌లో ముంచిన తర్వాత మరి వేరే సొల్యూషన్‌లో ముంచితే అది ఏమవుతుంది? లేదంటే ఆ కాన్సంట్రేషన్ ఎక్కువ చేస్తే ఏమవుతుంది? తక్కువ చేస్తే ఏమవుతుంది? ఈ టైప్‌లో పిల్లలకి రకరకాల ఆలోచనలు రావడం వల్ల అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల దే విల్ డెవలప్ ఎ క్రియేటివిటీ అనమాట. వాళ్ళొక క్రియేటివిటీ అనేది డెవలప్ చేసుకోగలుగుతారు. సెల్ఫ్ మోటివేషన్ కూడా వాళ్ళు చేసుకోగలుగుతారనమాట. సో, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద రిఫ్లెక్టివ్ లెవెల్. సో, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద రిఫ్లెక్టివ్ లెవెల్. దెన్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద రిఫ్లెక్టివ్ లెవెల్? సో, నాట్ సూటబుల్ ఫర్ లోవర్ క్లాసెస్. అంటే ఇప్పుడు లోవర్ క్లాసెస్ వాళ్ళకొచ్చేసి మనం చిన్న పిల్లల దగ్గరికెళ్ళి మీరు రిఫ్లెక్టివ్‌గా ఆలోచించాలి, కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి అంటే వాళ్ళకేమి అర్థం అవ్వదు. సో, వాళ్ళేంటంటే ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది లోవర్ క్లాసెస్‌కి సూట్ అవ్వదనమాట. ఇట్స్ ఎ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ నాట్ సూటబుల్ ఫర్ ఇండియన్ క్లాస్ రూమ్స్. అంటే ఈ టైప్‌లో నేర్చుకోవాలి, ప్రతిదీ క్షుణ్ణంగా నేర్చుకోవాలి అంటే చాలా టైం తీసుకుంటది. మరి అలాంటి తీసుకున్నప్పుడు ఎక్కువ కాన్సెప్ట్ మనం వాళ్ళకి
వాళ్ళకి చెప్పాలి పిల్లలకి అని చెప్పేసి అన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ మెథడ్ వాళ్ళకి సూట్ అవ్వదు. బికాస్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఒక ల్యాబ్‌లోని ఒక ఎక్స్‌పీరియన్స్ చేయడానికే వాళ్ళకి టైం చాలుతది కదా! అంటే బ్లూ లిట్మస్‌ని పర్టిక్యులర్ సొల్యూషన్‌లో కలపడం వల్ల రెడ్ లిట్మస్ అయింది అని చెప్పేసి ఆ ఒక్క కాన్సెప్ట్, ఆ ఒక్క ఎక్స్‌పెరిమెంట్ చేయడానికే వాళ్ళకి టైం ఉంటుంది. మరి ఇంకా వేరే వేరే ఎక్స్‌పెరిమెంట్స్ అవి చెయ్యాలి అంటే మేబీ వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. నెక్స్ట్ డే చేయించడానికి వీలు కాకపోవచ్చు. సో, దేర్‌ఫోర్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద ఇండియన్ క్లాస్ రూమ్ అనమాట. ఇట్ ఈస్ ఓన్లీ ఏంటంటే ఇట్స్ ఎ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అని కూడా మనం చెప్పొచ్చు. నాట్ అప్లికబుల్ ఫర్ డల్ స్టూడెంట్స్. నా సో, డల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ అప్రోచ్ అనేది సూట్ అవ్వదనమాట. సో, ఆహ్, అంటే ఎవరైతే డల్‌గా ఉంటారో వాళ్ళకి అప్రోచ్ అనేది సూట్ అవ్వదు. వాళ్ళకేంటంటే మెమరీ లెవెల్ అలాంటి వాటికి సూట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, దిస్ రిఫ్లెక్టివ్ లెవెల్ అనేది ఈ విధంగా ఉంటుందనమాట. ఓకే. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. డిఫరెన్సెస్ ఒక్కసారి చూడండి. డిఫరెన్సెస్ ఆఫ్ ఈ మెమరీ లెవెల్ అంటే మీకు క్వెషన్స్ ఎలా వస్తాయో ఈ స్లైడ్‌లో ఉంటాయి మీకు. సో, మెమరీ లెవెల్, అండర్‌స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్సివ్ లెవెల్. రోట్ మెమరైజేషన్ అంటే కంటిన్యూయస్‌గా కూర్చోబెట్టి చదివించడమే రోట్ మెమరైజేషన్. మాస్టరీ ఆఫ్ సబ్జెక్ట్ బై డెవలపింగ్ అండర్‌స్టాండింగ్. సబ్జెక్ట్ నేర్చుకునేలా చేయడం ఇక్కడ. యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ రీసెర్చ్ స్కిల్స్ టు సాల్వ్ ద రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. ఆ సబ్జెక్ట్‌ని యూజ్ చేసుకోవడం. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయాలా అన్నట్టు ఆ సబ్జెక్ట్‌ని యూజ్ చేసుకోవడం అనేది రిఫ్లెక్టివ్ లెవెల్ అనమాట. ఇక్కడ థింకింగ్ అనేది తక్కువుంటుంది. ఇట్ ఈస్ థాట్‌ఫుల్. అలాగే ఇదేంటంటే హైలీ థాట్‌ఫుల్ అనమాట. ఓకే. ఎక్కువగా థింకింగ్ అనేది ఆలోచన అనేది ఇక్కడ అవసరం అవుతుంది. ఓరల్ అండ్ రిటన్ టెస్ట్ అండ్ ఎస్సే టైప్ క్వెషన్స్ మనం ఇవ్వచ్చు. ఈ మెమరీ లెవెల్ వాళ్ళకి. ఓరల్ ఇచ్చినా, రిటన్ ఓరల్ అడిగినా చెప్పేస్తారు. కంటిన్యూయస్‌గా ఒక ఆఫ్ గాని, ఇన్ గాని, దా గాని ఏది మిస్ అవ్వనివ్వరు. మొత్తం అంతా అలా ఉన్నదున్నట్టు చెప్పేస్తారు. అలాగే ఎస్సే టైప్ క్వెషన్స్ కూడా ఇవన్నీ కూడా ఈ విధంగా కూడా మనం వీళ్ళని టెస్ట్ చేయొచ్చనమాట. మరి ఇక్కడ కాంప్రిహెన్సివ్ ఎస్సే ఇవ్వచ్చు. ఆబ్జెక్టివ్ టైప్స్ కూడా ఇవ్వచ్చు. ఈ అండర్‌స్టాండింగ్ లెవెల్‌లోని. ఓకే. సో, అండర్‌స్టాండింగ్ లెవెల్‌లో మనం ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా మనం వాళ్ళకి ఇవ్వచ్చనమాట. సో, ఆహ్, ఎస్సేస్ గాని, ఆబ్జెక్టివ్ గాని. మరిక్కడ రిఫ్లెక్టివ్ లెవెల్‌లో అంటే ఎస్సే టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇవ్వచ్చు. అలాగే క్రిటికల్ అండ్ క్రియేటివ్ స్కిల్స్ కూడా మనకి అందులో మనం యాడ్ చేసుకొని మనం వాళ్ళకి అనలైజేషన్ అనేది చేయొచ్చనమాట. వాళ్ళ యొక్క నాలెడ్జ్. సో, మెమరీ లెవెల్ ఆబ్వియస్‌లీ ఇందాక చెప్పినట్టు మీకు ఓన్లీ లోవర్ క్లాస్‌కే మెమరీ లెవెల్ అనేది సూట్ అవుతుంది. అండర్‌స్టాండింగ్ లెవెల్ మనకి మిడిల్ క్లాస్ వరకు సూట్ అవుతుంది. మరి హైయర్ క్లాస్‌కొచ్చేటప్పటికి మనకి రిఫ్లెక్టివ్ అనేది కంపల్సరీగా మారాలి. ఒక స్టూడెంట్‌లోని మార్పు అనేది ఆ విధంగా మనం తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఆథరైజేషన్ అండ్ డామినెంట్ ఇక్కడ ఎవరు టీచర్ ఇదంతా కూడా టీచర్ సెంటర్డ్ కదా! ఇదిగోండి ఇక్కడుంది. టీచర్ సెంటర్డ్. సో, ఆథరైజేషన్ అండ్ డామినెంట్. సో, ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా అథారిటేటివ్‌గా ఉంటుంది. డామినెంట్‌గా కూడా ఉంటుంది. అలాగే ఇది కూడా టీచర్ సెంటర్డే. దీనేంటంటే లిబరల్ రోల్ ఉంటుంది ఇందులో. లిబరల్ రోల్ అనేది దానిలో ఉంటుంది. అలాగే ఇది లాస్ట్ వన్ ఏంటంటే లెర్నర్ సెంటర్డ్ అనమాట. డెమోక్రటిక్ రోల్ అనేది ఉంటుంది. డెమోక్రటిక్ రోల్. సో, మెమరీ లెవెల్, అండర్‌స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్. మెమరీ లెవెల్‌లో ఏంటంటే కంప్లీట్‌గా మెమరీ చేసుకునే చదివేదాన్ని మెమరీ లెవెల్. అండర్‌స్టాండింగ్ అంటే అర్థం చేసుకొని చదవడం. రిఫ్లెక్టివ్ లెవెల్ అంటే ఆ అర్థమైంది నెక్స్ట్ లెవెల్‌లో యూజ్ చేయడాన్ని మనం రిఫ్లెక్టివ్ లెవెల్ అని చెప్పేసి అంటామనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో, మనకి ఎడ్యుకేషన్ అనేది ఫార్మల్‌గానే ఇవ్వాలని ఏమీ లేదు. ఒక టీచరే మనకు కూర్చోబెట్టి చెప్పిందే ఎడ్యుకేషన్ అయితే కాదు. సో, ఇన్ఫార్మల్‌గా కూడా మనం నేర్చుకుంటాము. అలాగే నాన్ ఫార్మల్లీ కూడా ఒక్కొక్కసారి మనకి నేర్చుకుంటూ ఉంటాం. సో, వాటి మధ్య తేడాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ఫార్మల్ ఎడ్యుకేషన్? ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ప్రొవైడెడ్ ఇన్ ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ వీటిల్లో మనకి దొరికే ఎడ్యుకేషన్‌ని మనం ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. దెన్ వాట్ ఆర్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్? ఇట్ అక్కర్స్ ఆటోమేటికల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యామిలీ గానీ, ఫ్రెండ్స్ గానీ, సొసైటీ గానీ వీళ్ళ మధ్యలో మనకి వచ్చే ఎడ్యుకేషన్‌ని మనం ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే
ఈవెన్ ఫ్యామిలీ మనకు కొంత నేర్పిస్తది. ఫ్రెండ్స్ కొంతమందికి నేర్పిస్తారు. సొసైటీ మనకు కొంచెం నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటామనమాట. దెన్ వాట్ ఈస్ ఎ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్? నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ సిస్టమాటికలీ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ క్యారీడ్ ఫర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఫర్ ఇన్‌స్టంట్ కోర్సెస్ డన్ ఇన్ ద కరెస్పాండెన్స్ మోడ్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెస్పాండెన్స్‌లో మనం చేసిన దాన్ని నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఆ ఫార్మల్ వే పాటిస్తాము. కానీ అంటే కరెస్పాండెన్స్ మోడ్‌లో మనం చేసినట్టయితే అంటే ఏదైనా ఆన్ జాబ్ ట్రైనింగ్ గానీ, లేకపోతే ఓపెన్ యూనివర్సిటీస్‌లో కట్టడం గానీ, ఇవన్నీ ఇప్పుడేంటి ఓపెన్ యూనివర్సిటీస్‌లో మనం కట్టాము అంటే అది మనం ఫార్మల్ ఎడ్యుకేషనే నేర్చుకుంటున్నాం. కానీ ఆ ఫార్మల్‌గా మనం చేయాల్సిన పనులన్నీ చేయట్లేదు కాబట్టి ఇట్ ఈస్ నాన్ ఫార్మల్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. నాన్ ఫార్మల్‌కి, ఇన్ఫార్మల్‌కి తేడా ఉంది. ఓకే. ఇన్ఫార్మల్ అంటే ఏంటంటే అది మన పేరెంట్స్ ద్వారా గానీ, ఫ్రెండ్స్ ద్వారా గానీ, లేకపోతే సొసైటీ వల్ల గానీ మనం నేర్చుకున్న ఎడ్యుకేషన్‌ని మనం ఇన్ఫార్మల్ అంటాం. దెన్ వాట్ ఈస్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్? నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే సో ఇట్ సిస్టమాటికల్లీ అది ఆర్గనైజ్ చేయబడుతుంది. కానీ ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యారీ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫార్మల్ ఎడ్యుకేషన్ క్యారీ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఇన్‌స్టంట్ కోర్సెస్ డన్ ఇన్ ద కరెస్పాండెన్స్ మోడ్‌లో. అలాగే ఇక్కడ మనకి యాస్ పర్ దిస్ పిక్ ఈ పైన మన పిక్‌లోని చూసినట్టయితే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ త్రూ ఫ్యామిలీ గానీ, ఓకే. ఏదైనా మూవీస్ చూసి గానీ, ఓకేనా? సో మనం ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది త్రూ ఫ్యామిలీ ద్వారా గానీ, ఓకే. ప్రెస్ ఏదైనా న్యూస్ వల్ల తెలుసుకోవడం, రేడియో, సినిమా, చర్చ్, ప్లే గ్రౌండ్, లైబ్రరీ ఇలా మనం నేర్చుకున్నవి ఇన్ఫార్మల్‌గా ఉంటాయి. చెప్పాలి అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ సొసైటీ. ఫార్మల్ త్రూ స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ, అదర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ గానీ మనం నేర్చుకున్నవి మనం ఫార్మల్ అంటాం. దెన్ వాట్ ఈస్ నాన్ ఫార్మల్? కరెస్పాండెన్స్ కోర్సులు గానీ, సమ్మర్ క్యాంపులు గానీ, ఆన్ జాబ్ ట్రైనింగ్ గానీ, రేడియో ఆర్ టెలివిజన్ బ్రాడ్‌కాస్ట్ ద్వారా నేర్చుకున్నవి గానీ, ఓపెన్ యూనివర్సిటీస్‌లో నేర్చుకున్నవి గానీ, ఇవన్నీ మనకి నాన్ ఫార్మల్ అంటామనమాట. సో దిస్ ఈస్ అబౌట్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఓకే. సో మీకిప్పుడు ఒక ఐడియా వచ్చుంటుంది కదా! మనకి సో ఫిలాసఫీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఓకేనా? ఐడియలిజం అంటే ఏంటి? న్యాచురలిజం అంటే ఏంటి? ప్రాగ్మాటిజం అంటే ఏంటి? ప్రాక్టికల్ నేచర్ కదా! మరి కన్‌స్ట్రక్టివిజం అంటే ఏంటి? హ్యూమానిజం అంటే ఏంటి? రేషనలిజం అంటే ఏంటి? ఎంపిరికిజం అంటే ఏంటి? సో మనకొక ఐడియా అనేది వస్తుంది. తర్వాత లెవెల్ ఆఫ్ టీచింగ్. మెమరీ లెవెల్ ఏంటి? అండర్‌స్టాండింగ్ లెవెల్ ఏంటి? రిఫ్లెక్టివ్ ఏంటి? సో మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్, అండర్‌స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్, రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత వాటి యొక్క డిఫరెన్సెస్ చూసాము. ఎడ్యుకేషన్ ఏం చెప్పాము? ఎడ్యుకేషన్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐదర్ ఇన్ఫార్మల్ ఆర్ ఫార్మల్ ఆర్ నాన్ ఫార్మల్. సో ఈ బేసిస్ మీద మనకి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కరిక్యులమ్ అండ్ సిలబస్? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అసలు కరిక్యులమ్ అంటే ఏంటి? సిలబస్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. కరిక్యులమ్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే టు డిఫైన్ ఏ కంటెంట్, ప్లాన్ అండ్ మెథడాలజీ ఆఫ్ ద హోల్ స్టడీ ఆఫ్ కోర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ బీకామ్ చదవాలి. ఓకే. మొత్తం బీకామ్ కోర్స్ అంతా కూడా డిజైన్ చేయబడిందని కరిక్యులమ్ అంటామనమాట. ఓకే. స్టడీ ద ప్రోగ్రామ్ ఆర్ కోర్స్. ఎంటైర్ హోల్ స్టడీ ద ప్రోగ్రామ్ ఆర్ కోర్స్. అలాంటి దాన్ని మనం ఆహ్, ఏంటది అంటే డిగ్రీ అనుకోండి. డిగ్రీ. సో, డిగ్రీ ఎలా చదవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేసిందని కరిక్యులమ్ అంటాం. సిలబస్ డిఫైన్ స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్, యాక్టివిటీస్ అండ్ షెడ్యూలింగ్ ఆఫ్ ద పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఇప్పుడు బీకామ్‌లో మనకి అకౌంట్స్ ఉంటుందనుకుందాం. అకౌంట్స్ ఉంటుంది. లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ఇంకొకటేమైనా టాపిక్ ఉండొచ్చు. ఓకే. సో, సపోజ్ లేకపోతే సింపుల్‌గా చెప్పాలంటే సోషల్ స్టడీస్ అనుకుందాం. సోషల్ స్టడీస్ చిన్నప్పుడు నేర్చుకున్న సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్‌లో మనకి జియోగ్రఫీ ఉంటుంది. హిస్టరీ ఉంటుంది. అలాగే ఎకనామిక్స్ ఉంటుంది. ఓకే. సివిక్స్ ఉంటుంది. సో, ఇయన్నీ కూడా ఇవంతా అంటే సోషల్ స్టడీస్‌ని డిజైన్ చేయడాన్ని మనం కరిక్యులమ్ అంటాము. అందులో పర్టిక్యులర్ జియోగ్రఫీకి గాని, హిస్టరీకి గాని సిలబస్ అంటామనమాట. అర్థమైందా అండి?
ఓకే. సో, డిఫైన్ ద కంటెంట్ ప్లాన్ అండ్ మెథడాలజీ ఆఫ్ ద హోల్ స్టడీ ఆర్ ప్రోగ్రామ్ ఆర్ కోర్స్. అంటే మొత్తం కోర్స్ యొక్క ప్రోగ్రామ్‌ని డిజైన్ చేయడాన్ని కరిక్యులమ్ అంటాము. అలాగే ఆ కోర్స్‌లో ఉన్న ఈచ్ సబ్జెక్ట్‌ని డిజైన్ చేయడాన్ని మనం సిలబస్ అనేసి అంటామనమాట. సో, డిఫైన్ స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్, యాక్టివిటీస్ అండ్ షెడ్యూలింగ్ ఫర్ ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ గానీ, యాక్టివిటీస్ గానీ ఇవన్నీ డిజైన్ చేసిందని మనం సిలబస్ అనేది అంటాం. కరిక్యులమ్ అనేది చాలా వైడ్ అనమాట. చాలా ఎక్కువ. ఇది ఇట్స్ ఎ నారో. ఇట్ ఈస్ ప్రిస్క్రిప్టివ్. ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్. సో, క్రియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ యూనివర్సిటీస్ హైయర్ మేనేజ్మెంట్. ఇది సబ్జెక్ట్ ప్రొఫెసర్స్ డిసైడ్ చేస్తారు. ఇది గవర్నమెంట్ డిసైడ్ చేస్తది. ఇది లాంగ్ టర్మ్ అనమాట. కరిక్యులమ్ అనేది చాలా లాంగ్‌గా ఉంటుంది. అంటిల్ ద స్పెసిఫిక్ సబ్జెక్ట్ టర్మ్ ఈస్ ఫినిష్డ్. అంటే ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ ఒక్కొక్కసారి మార్చొచ్చు. ఆల్మోస్ట్ నో ప్లేస్ ఫర్ ఆల్టరేషన్స్. ఒకసారి డిజైన్ చేశాక ఆల్టరేషన్స్ అనేవి చేయడం కరిక్యులంలో కష్టం. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. ఒక్కోసారి ఒక్కో సిలబస్ ఇప్పుడు సిలబస్ మారిపోయిందంటారు కదా! కానీ కరిక్యులం మారదు. ఓకే. సో, హోప్ యూ నో ద డిఫరెన్స్ కదా! నెక్స్ట్ సో, అవైలబుల్ ఫర్ స్టూడెంట్స్ బై రిక్వెస్ట్. సో, కరిక్యులం అనేది ఒక రిక్వెస్ట్ ద్వారానే అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్‌కి. సిలబస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇప్పుడెళ్ళి బీకామ్ సిలబస్ చెప్పమంటే ఎవరైనా చెప్తారు. అదే డిగ్రీ కరిక్యులంని ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే సో, ఇట్ 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 షుడ్ ఇట్ షుడ్ బి ఎక్స్‌ప్లెయిన్డ్ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ అనమాట. సో, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కరిక్యులమ్ యాస్ వెల్ యాస్ సిలబస్ అనమాట. సిలబస్ అనేది హైలీ ఫ్లెక్సిబుల్. అది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. ఓకే. సో, కరిక్యులమ్‌కి మోస్ట్‌లీ దేర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఆల్టరేషన్స్. ఓకే. సో, కరిక్యులమ్ వేరు, సిలబస్ వేరు. హోప్ యూ ఐ థింక్ యూ కెన్ అండర్‌స్టాండ్ ఇట్ కదండీ! మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇన్ టీచింగ్. మరి టీచింగ్‌లో రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? దెర్ ఆర్ టీచింగ్ అసలు చెప్పాలి అంటే ముందు మనకి ఏముండాలండి? ఒక 3 వేరియబుల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్‌గా కావాలి. 3 వేరియబుల్స్ ఇన్ టీచింగ్. ఏంటా వేరియబుల్స్ మరి అంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఎ టీచర్. ఒక టీచర్ ఉండాలి. ఒక స్టూడెంట్ ఉండాలి. కొన్ని ఫ్యాక్టర్స్ ఉండాలన్నమాట. ఓకే. సో, వాట్ ఆర్ ద వేరియబుల్స్ ఇన్ టీచింగ్? టీచింగ్‌లో వేరియబుల్స్ ఏమేమి ఉంటాయి అంటే సో, ఇట్ ఈస్ ఒక టీచర్ ఉండాలి. ఒక స్టూడెంట్ ఉండాలి. అలాగే కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇందులో కూడా ఉండాలన్నమాట. తర్వాత ప్రొఫెషనలిజం. ప్రొఫెషనలిజం అనేది ఉండాలి. ఓకే. ఒక వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే టీచింగ్‌లోని మెయిన్ ఏం కావాలి అని చెప్పేసంటే ఓకే. ఒక టీచర్ ఉండాలి. ఒక స్టూడెంట్ ఉండాలి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రొఫెషనలిజం అనేది ఉండాలి కంపల్సరీగా. ఓకే. ప్రొఫెషనలిజం, సూటబుల్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ బావుండాలి. టీచర్ స్టూడెంట్ రిలేషన్‌షిప్ ఉండాలి. స్టూడెంట్ డిసిప్లిన్‌గా ఉండాలి. టీచర్ స్టూడెంట్ డివోషన్ టు టీచింగ్ అండ్ లెర్నింగ్. వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్సంట్రేషన్ అనేది వాళ్ళకి ఉండాలన్నమాట. దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇన్ టీచింగ్. సో, మనం చెప్పేస్తున్నాము అనంటే అది ఒకవేళ ఆ స్టూడెంట్‌కి వినాలని లేకపోయినా, లేకపోతే ఆ టీచర్‌కి చెప్పాలని లేకపోయినా, ఆ ఎన్విరాన్మెంట్ బాగోకపోయినా, ఏదైనా నాయిస్ వచ్చినా, డిస్టర్బెన్సెస్ వచ్చినా సో, అవన్నీ ఏంటంటే ఆ యొక్క వాతావరణాన్ని అంటే నేర్చుకోవాలి అన్న ఒక వాతావరణాన్ని అవి ఏంటంటే కొంచెం దూరం చేస్తాయన్నమాట. సో, అందుకని ఆహ్, సో, ఒక బేసికల్‌గా టీచింగ్ చెయ్యాలి అని చెప్పేసంటే వి నీడ్ సర్టెన్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఏంటా రిక్వైర్మెంట్స్ అంటే టీచర్, స్టూడెంట్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ప్రొఫెషనలిజం, స్టూడెంట్ సూటబుల్ ఎన్విరాన్మెంట్, టీచర్ స్టూడెంట్ రిలేషన్‌షిప్ ఉండాలి. స్టూడెంట్ డిసిప్లిన్ ఉండాలి. టీచర్ అండ్ స్టూడెంట్స్ డివోషన్ టు టీచింగ్ అండ్ లెర్నింగ్. సో, టీచర్ అండ్ స్టూడెంట్స్ డివోషన్ టు టీచింగ్ యాస్ వెల్ యాస్ లెర్నింగ్ అన్నమాట. సో, దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇన్ టీచింగ్. ఓకే. సో, ఒక టీచింగ్ అనే ప్రాసెస్ అనేది జరగాలి అంటే ఈ రిక్వైర్మెంట్స్ అనేవి కంపల్సరీగా కావాలన్నమాట. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్. దెన్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ మనం లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్‌లోకి వెళ్ళిపోదాం. లెర్నర్ అంటే ఒక చదువుకునే వ్యక్తి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి? అతను అంటే ఎలాంటివి ఉంటాయి? బేసికల్లీ వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దాని మీద ఈ నెక్స్ట్ స్లైడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, మనం నెక్స్ట్ క్లాస్‌లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడాలసెంట్ అండ్ అడల్ట్ లెర్నర్స్ అలాగే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ కోసం మనం తెలుసుకుందాం. ఓకేనా? హోప్ యూ లైక్ ఇట్. థాంక్ యూ.